హాయ్ ఫ్రెండ్స్, టీ20 వరల్డ్ కప్ 2026లో మోస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది ఇంగ్లాండ్ వర్సెస్ నేపాల్ మ్యాచ్ అని చెప్పాలి. సో ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ బౌలర్లందరికీ కూడా ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా నేపాల్ ఎక్కడ మ్యాచ్ విన్ అవుద్దన్న భయాన్ని అయితే పుట్టించారు. ఆల్మోస్ట్ లాస్ట్ బాల్ వరకు నేపాల్ విన్ అవుద్దన్న భయాన్ని ఇంగ్లాండ్ అందరి కళ్ళల్లో చూసాం. నిజానికి చాలా రోజుల తర్వాత ఒక థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే చూసాం. ఇక్కడ వరల్డ్ క్లాస్ బౌలర్స్ అయిన జాఫ్రా ఆర్చర్ అలాగే అడిల్ రషీద్ వీళ్ళిద్దరు ఓవర్లో కూడా జాఫ్రా ఆర్చర్ ఓవర్లో 22 రన్స్ కొట్టారు. అలాగే అడిల్ రషీద్ ఓవర్లో 19 రన్స్ కొట్టారు. నిజానికి చాలా రోజుల తర్వాత మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ అయితే చూసాం. నిజానికి లాస్ట్ బాల్ వరకు నేపాల్ విన్ అవుద్దామో అనే కాన్ఫిడెన్స్ అయితే నేపాల్ బ్యాటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. నిజంగా నేపాల్ టీం అయితే ఈరోజు మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు కానీ బట్ అక్కడ సపోర్టింగ్ స్టాఫే కానీ గ్రౌండ్లో ఉన్న ప్రతి ఆడీని కూడా నేపాల్కే సపోర్ట్ చేశారు. సాధారణంగా చిన్న టీమ్స్ యొక్క డ్రీమ్స్ ఎలా ఉంటాయంటే టీ20 వరల్డ్ కప్లో క్వాలిఫై అవడమే వాళ్ళకి పెద్ద డ్రీము. అలాంటిది ఇలాంటి పెద్ద స్ట్రాంగ్ టీం మీద మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు వచ్చి విన్ అయితే మాత్రం టీ20 వరల్డ్ కప్ విన్ అయ్యేంత ఆనందాన్ని అయితే ఇస్తుంది. బట్ ఇక్కడ లాస్ట్ బాల్ వరకు వచ్చి మ్యాచ్ ఓడిపోయారు. బట్ ఈ రోజున మీరు ఆడిన కాన్ఫిడెన్స్ లెవెల్కి మాత్రం నిజంగా ప్రతి ఒక్కరు కూడా నేపాల్ టీంని అప్సెట్ చేయాలి. ఎందుకంటే మ్యాచ్ ఓడిపోయి ఉండొచ్చు, ఇలాంటి బెటర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మళ్ళీ రాదు. ఖచ్చితంగా నేపాల్ టీంని అయితే ప్రతి ఒక్కరూ కూడా అప్సెట్ చేయండి. ఫ్యూచర్ మ్యాచెస్ కూడా మీకు మంచి రిజల్ట్స్ రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా ఈ మ్యాచ్ గురించి మీరే అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో మాత్రం మన క్రికెట్ లవర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మన పేజ్ని కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. జై హింద్.